మంచు మనోజ్ యాజ్ గజపతి వర్మ. 'భైరవం' సినిమాలో మంచు మనోజ్ గజపతి వర్మగా కనబడబోతున్నాడు. 'భైరవం' మూవీలో గజపతి వర్మ క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉందని 'భైరవం' టీం మొదటి నుండి చెప్పుకుంటూ వస్తుంది. డైరెక్టర్ విజయ్ కనకమేడల మూవీలో క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేసుకుంటారు. 'నాంది' మరియు 'ఉగ్రం' సినిమాలో అది ప్రూవ్ అయింది. నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్స్ కంటే మంచు మనోజ్ గజపతి వర్మ క్యారెక్టర్ సినిమాకి అడిషనల్ అసెట్ అని మొదటి నుండి చెప్పుకొస్తున్నారు. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఒక స్టార్ చేసి ఉంటే ఆ క్యారెక్టర్ లెవెల్ ఒక రేంజ్‌లో ఉండేది. కానీ మనోజ్ చేయడం వల్ల గజపతి వర్మ క్యారెక్టర్ వేరే టర్న్ తీసుకొని ఇంకో లెవెల్‌కి వెళ్ళిందని డైరెక్టర్ చెప్పారు. మంచు మనోజ్ యాక్టింగ్‌లో ఆల్ రౌండర్. జంధ్యాల గారు చెప్పినట్లు కామెడీని పండించే నటుడు ఇంకా ఏ పాత్రలోనైనా మెప్పించగలడు. మనోజ్‌కి మాస్ అండ్ యూత్ ఆడియన్స్‌లో క్రేజ్ పీక్స్‌లో ఉండే టైంలో కెరియర్‌కి బ్రేక్ పడింది. వండర్ ఏంటంటే మనోజ్ ఫ్యాన్ బేస్ ఇప్పటికీ అలానే ఉంది. ఆ బేస్ ఈ మధ్య ఇంకాస్త పెరిగిందని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అండ్ హిస్ పర్సనల్ ఇష్యూస్ ఎక్స్‌ట్రా. మనోజ్ గజపతి వర్మ అనే స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో మళ్ళీ ఇండస్ట్రీలోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూశాక మనోజ్‌కి గజపతి వర్మ క్యారెక్టర్ టైలర్ మేడ్ లాంటిదనిపించింది. 'పోటుగాడు', 'కరెంట్ తీగ' మూవీలో ఉన్న ఆ ఎనర్జీ మనోజ్‌లో మళ్ళీ కనపడింది. ఇన్‌ఫాక్ట్ పెరిగిందనే చెప్పాలి. గజపతి వర్మ పాత్రలో హుందాతనం, ఎమోషన్, దర్శకుడు ఆ పాత్రను మలిచిన విధానం, ఎలా బిహేవ్ చేయాలి వీటన్నిటికీ మనోజ్ 100% న్యాయం చేయగలరు. మనోజ్ సినిమాలు చూసుకుంటూ పెరిగాడు. సినిమాలు చేసుకుంటూ పెరిగాడు. మనోజ్‌కు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. ఒక్కసారి మాస్ ఆడియన్స్ అభిమానిస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చినా అదే అభిమానం చూపిస్తారు అనడానికి మనోజ్‌కున్న ఫ్యాన్ బేసే ఎగ్జాంపుల్. 'భైరవం' గజపతి వర్మ పెదరాయుడంత పవర్‌ఫుల్ కాకపోయినా చూస్తుంటే ఆ ఇమేజ్ దరిదాపుల్లో ఉండేలా ఉంది. 'భైరవం' పక్కా బాక్సాఫీస్ యాక్షన్ ఫీస్ట్. మనోజ్ ఫ్యాన్స్‌కి డబుల్ మాస్ మసాలా ఫీస్ట్. ఆల్ ద బెస్ట్ టు మంచు మనోజ్ అండ్ 'భైరవం' టీమ్. ఏ కంటెంట్ అండ్ వాయిస్ ఓవర్ బై హరీష్ రామాయణం.